వేచి ఉండి థ్యాంక్ యూ మీ పనులు మానేసుకుని నా కోసం సమయం చేసుకుని రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది చూడాలి వినాలి అని ఇంతవరకు వేచి ఉన్నారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. ఎన్నికలు వచ్చేసాయన్నా, ఎంతంట ఓటుకి? 5 3 5 శిల్ప వాళ్ళు మొత్తం ఓట్లన్నీ కొనేస్తారట కదా, ఏమన్నా నిజమేనా? మీ ప్రేమను, మీ అభిమానాన్ని కూడా కొనేస్తారట కదా, నిజమేనా? కాదు కదా అన్నా, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే కదా, మీ డబ్బులే కదా, ప్రజల డబ్బులే కదా. ల్యాండ్ మాఫియాలు, శాండ్ మాఫియాలు, వైన్ మాఫియాలు, మైన్ మాఫియాలు ఎన్ని చేయటం లేదు, మీ డబ్బులే తీసుకోండి, తప్పులేదు. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి మీ మనస్సాక్షి మాట వినండి. మీ ఆలోచన ఎవరికి చెప్తే వారికి ఓటేయండి. మంచి వాళ్ళకు ఓట్లు వేయకపోతే ఏం జరిగిందో గత 5 సంవత్సరాలుగా చూశారు కదన్నా. ఎవరికి వేశారు ఓట్లు? ఎవరు మీ ఎమ్మెల్యే? శిల్ప వాళ్ళు. ఎవరు ఎమ్మెల్యే? ఒక కుటుంబంలో మొత్తం అందరూ ఎమ్మెల్యేలట కదా. వాళ్ళ కుటుంబంలో మీరు ఓట్లేసింది ఒక్కడికి, కుటుంబం మొత్తం అందరూ ఎమ్మెల్యేలట కదా. మొత్తం అందరూ దౌర్జన్యం చేస్తారట. ఇక్కడ ఏ కాంట్రాక్ట్ అయినా వాళ్ళకేనట, ఏ లేఅవుట్లోనైనా వాళ్ళ పర్మిషనే ఉండాలట, వాళ్ళ కమిషన్ తీయాలట, లేకపోతే ఒక్క అడుగు కూడా ఏది పని జరగదట. ఇక అన్నిటికంటే మించి అత్యాచారాలు అన్నా ఇన్నా కథలుగా చెప్పుకుంటున్నారు ప్రజలు. ఒక కానిస్టేబుల్ ని, సురేందర్ అనే కానిస్టేబుల్ ని చంపేశారట కదా, నిజమేనా? సురేందర్ అనే కానిస్టేబుల్ ని చంపేశారు. ఎవరు పట్టించుకున్నారు? న్యాయం జరిగిందా? ఒక కానిస్టేబుల్ ని చంపేస్తేనే న్యాయం జరగలేదు అంటే ఇక సామాన్యునికి ఏమి న్యాయం జరుగుతుందన్నా? కానిస్టేబుల్ ని చంపింది ఎవరు? శిల్ప వాళ్ళ అనుచరులు. ఆఖరికి వీళ్ళు మీ ఎమ్మెల్యే జైలు కూడా వెళ్ళాడట కదా చూడడానికి, చంపిన వాళ్ళని. ఇక వాళ్ళే చంపారంటే ఇక సామాన్యులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఒక ముస్లిం కుటుంబం మొత్తం వీళ్ళు అరాచకాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్నో. మళ్ళీ ఇన్ని అరాచకాలు చేసినా, ఇన్ని దౌర్జన్యాలు చేసినా, ఇన్ని హత్యలు చేసినా, మైనర్ బాలికల రేప్ కేసులున్నా, ఇంత అరాచకం జరుగుతున్నా ఒక్క ఎంక్వైరీ అయినా వీళ్ళ మీద పడిందా? పడలేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి. ఏ అధికారం అన్నా? మీరిచ్చిన అధికారం. మీరు ఓట్లేస్తే గెలిచారు. మీరిచ్చిన అధికారంతో వాళ్ళు అనుభవిస్తున్నారు. అనుభవించడం సరిపోలేదు. అరాచకాలు, హత్యలు ఇవన్నీ చేస్తున్నా మళ్ళా వాళ్ళకే సీట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి. ఇంకేమనాలి? యథేచ్ఛగా రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ అరాచకాలు చేసుకోండి, హత్యలు చేసుకోండి. ఆఖరికి సొంత చిన్నాన్న విషయంలో కూడా హత్య జరిగితే రాష్ట్రంలో ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా తయారైంది. ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైనా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేశారా అన్న? ఒక్కసారైనా సపోర్ట్ చేశారా? గోత్రా విషయంలో బీజేపీని కడిగి పాడేశాడు రాజశేఖర రెడ్డి గారు. అనుకుంటున్నాడే ఈరోజు పులి అని చెప్పుకుంటారే, మరి బీజేపీ ముందర ఎందుకు పిల్లయ్యారు అని అడుగుతున్నా. ఏం చేసింది బీజేపీ పార్టీ? ఏమీ చేయకపోయినా ఇన్నిసార్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నా అదే బీజేపీ పార్టీని పట్టుకుని తిరుగుతున్నారే. ఒకరికేమో బహిరంగంగానే పోతుంది, జగన్మోహన్ రెడ్డి గారికేమో
కాబోతుంది. ఇద్దరు బీజేపీ పార్టీకి బానిసలయ్యారు. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా తేగలిగిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రతి హక్కు, మనకు రాజధాని అయితేనేమి, పోలవరం అయితేనేమి, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి, ప్రతి ఒక్కటి సాధించుకోగలం. ఇదే బీజేపీ పార్టీకి ఓటేస్తే, ఇదే చంద్రబాబుకు ఓటేస్తే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే పొత్తు పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తయ్యారు. ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట. మన రాష్ట్రంలో ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా తయారైంది. ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైనా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేశారా అన్న? ఒక్కసారైనా సపోర్ట్ చేశారా? అధికారంలోకి వచ్చినాక ప్రతి రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అమ్మలకు చెప్తున్నాం, ప్రతి పేద ఇల్లు గడవడానికి ఈ మధ్య ఖర్చులన్నీ పెరిగిపోయాయి. గ్యాస్ అయితేనేమి, డీజిల్ అయితేనేమి, ఖర్చు అయితేనేమి, చక్కెర అయితేనేమి, నూనె అయితేనేమి, ఇలా ఆర్టీసీ ధరలు అయితే 6 సార్లు పెంచారు. కరెంటు ఛార్జీలు 7 సార్లు పెంచారు. ఇలా అన్ని పెరిగిపోతుంటే పేదవాళ్ళు బ్రతికే స్థితే లేకుండా పోయింది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి 1,00,000 రూపాయలు, అంటే 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రతి పేద కుటుంబానికి, ఆ ఇంటి పెద్ద మహిళకే ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలతో ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లులు కట్టారో మళ్ళీ ఆ కాలం వస్తుంది. 5 లక్షలతో పక్కా ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ. మన బిడ్డలు భవిష్యత్తు బాగుండాలి అన్నా, వితంతువులకు, వృద్ధులకు పెన్షన్ 4,000 కావాలన్నా, వికలాంగులకు పెన్షన్ 6,000 కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రత్యేక హోదాయే కాదు, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పాలన అందించారు ఆ సంక్షేమ పాలన ప్రతి గడపకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. రాజశేఖర రెడ్డి గారు మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చిన నాయకుడు, ప్రతి వర్గాన్ని ఆదరించిన నాయకుడు, కులాలు మతాలు అతీతంగా ప్రతి ఒక్కరికి మేలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, మన వ్యవసాయం బాగుండాలన్నా, కనీసం ఇప్పుడు తాగడానికి కూడా నీళ్లు లేని స్థితిలో ఇప్పుడు మన రాష్ట్రం ఉంది అంటే ఎన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నా నేను, అమ్మా నీళ్లు లేవు, మంచినీళ్లు లేవు అని అడుగుతున్నారంటే కనీసం మంచినీళ్లు కూడా